మీ పేరు? నా పేరు వరదల జాన్. అన్న, ఇక్కడ ఎలా ఉంది చీరాల నియోజకవర్గంలో కానీ, లేదా మీ గ్రామంలో ఎలా ఉంది చెప్పు. మా గ్రామంలో అయితే మొన్నటిదాకా సరిగ్గా పనులు జరగల. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కర్ణ వెంకటేష్ బాబు గారు ఈసారి పోటీ చేస్తున్నాడు. కర్ణ వెంకటేష్ బాబు గారు చీరాల అభివృద్ధిని ఎన్నో అమలు చేశాడు. వడ్డీ సంఘం గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. ఒకప్పుడు స్తంభాలకి కరెంటు వీధి లైట్లు లేవు, రోడ్లు లేవు. కొత్తపేట చీరాల గాని మొత్తం చీరాల నియోజకవర్గం చాలా డెవలప్ అయిందన్న. అంటే ఇప్పుడు ఇక్కడ 3 వ్యక్తులు పోటీ పడుతున్నారు. ఇటుపక్క టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఏమో మాలకొండ నిలబడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏమో మనకేమో ఆమంచి గారు నిలబడుతున్నారు. ఇటుపక్క ఏమో కర్ణ వెంకటేష్ గారు నిలబడుతున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు మంచి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎవరిని ఎన్నుకుంటే మంచి జరిగిద్ది? కర్ణ వెంకటేష్ బాబు గారిని ఎంచుకుంటేనే మంచిదన్న. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మేము చూసాం కదా, అభివృద్ధి పనులు ఎన్నో చేశాడు. అది మరి ఇటుపక్క ఆమంచి గారు 80 లక్షలు పెట్టి అటుపక్క రోడ్డు సదుపాయం కానీ అన్ని చేశారు. ఆయన వల్ల చాలా అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వచ్చేసరికన్నా గత 10 సంవత్సరాలు చూశారు, జనాలు చూశారు, వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూశారు. పరిపాలనలో కొంతమంది కాంట్రాక్టులు ఏంటంటే, ఒక చీరాల నియోజకవర్గంలో కొత్తపేట పంచాయతీ ఉంది. కొత్తపేట పంచాయతీ వచ్చేసరికి కాంట్రాక్టులు అనే వాళ్ళు 4 చేయాలా, మిగతా వాళ్ళు చేయడానికి లేదు. ఇప్పుడు వెంకటేష్ బాబు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా చేస్తున్నప్పుడు, అలాగే దానికి ముందు వాళ్ళ తండ్రి గారైన పెద్ద ఆయన గారు కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు. అది అయితే ఇక్కడ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలందరూ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం? ఇప్పుడు చీరాల నియోజకవర్గ ప్రజలందరం మాత్రం కర్ణ వెంకటేష్ బాబు గారికి ఎమ్మెల్యేగా చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు టీడీపీ కూడా చాలా హామీలు ఇస్తుంది. ఉచితంగా గ్యాస్ బండ్లని, లేదంటే మహిళలకు మెయిన్ గా వృద్ధురాలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్తుంది. సరే, ఆ మాటలు చెప్పారన్న. ఆ మాటలు చెప్పినా కూడా అవన్నీ తుస్సు మాటలు, నమ్మే నిజాలు కాదు. అది అయితే ఇక్కడ మీరు మీ వంతుగా ప్రజలందరికీ ఏం చెప్పి ఓటు ఎవరికి వేస్తే మంచి జరిగిద్దని చెప్పాలనుకుంటున్నారు మీరు? అన్న, పైన వచ్చేసరికి ఏమో సీఎం జగన్ గారు రావాలి, చీరాల నియోజకవర్గం వచ్చేసరికి కర్ణ వెంకటేష్ బాబు గారు రావాలి. అది పింఛన్లు చూశారు కదన్న, మొన్నటి దాకా వచ్చేసరికి ఏమో పంచాయతీకి వెళ్ళి తీసుకోమన్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఏమో బ్యాంకులకి వెళ్ళి తీసుకోమన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి అన్న ఒకసారి. ఇది కావాలని చంద్రబాబు నాయుడు కావాలని చేశాడు అన్నది. జగన్ గారు కానీ అసలు లేదన్న. అంటే ఇప్పుడు జగన్ గారు చేశారంటే, మన 4 సంవత్సరాలు వాలంటీర్లు వచ్చి ఇంటింటికి ఇచ్చారు కదన్న. అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఎలక్షన్ డబ్బులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కావాలని చేసి వాళ్ళని అవసరమైతే పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి తీసుకునేలా చేస్తున్నాడు. అది మెయిన్ గా వృద్ధులకు ఏ సదుపాయం బాగుంది? వాలంటీర్లు ఒకప్పుడు తిట్టారు, ఇప్పుడు అదే వాలంటీర్లు 10,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్తున్నారు. అదే మొన్నటి దాకా వచ్చేసరికి ఏమో 2 సంవత్సరాల క్రితం ఏమో వాలంటీర్లు వద్దు అని అన్నాడు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు కావాలని అంటున్నాడు. ఎందుకు? ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాలంటీర్లు కావాలని అంటున్నాడు. వాలంటీర్లు ఏంటంటే వాళ్ళకి మైనస్ పాయింట్, చంద్రబాబు నాయుడుకి మైనస్ పాయింట్ అని చెప్పని వాలంటీర్లకి 10,000 ఇస్తాడంట. రేపేమి ఇస్తాడు 10,000? అట్టన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టలేదా మరి? అది ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు, పలానా పథకాలని చెప్పాడన్న, అన్ని చేశాడు. అది కర్ణ వెంకటేష్ బాబు గారు వాళ్ళకు వచ్చిన కొన్ని కోట్ల నిధులతో రూపాయి కూడా పెండింగ్ లేకుండా అన్ని పనులు చేశాడన్న. నా పేరు జంగం మహేష్ బాబు, మాది కొత్తపేట పంచాయతీ వడ్డీ సంఘం గ్రామం. అన్న, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉంది? చీరాల గ్రామంలో కానీ, చీరాల మండలం కానీ, చీరాల నియోజకవర్గంలో ఇక్కడ మాత్రం బాగా ఉద్రేకంగా ఫ్యాన్ వైపు మొక్కు ఎక్కువ ఉంది. వెంకటేష్ బాబుకి మెజార్టీ ఎక్కువ వస్తుంది. ఎందుకని? వెంకటేష్ బాబు గారు ఇటుపక్క కామంచి గారు లోకల్ వ్యక్తి అంటున్నారు, అవతల మాలకొండయ్య గారు యాదవ్కి సంబంధించిన ఓట్లన్నీ ఆయనకి వేస్తానని చెప్తున్నారు. మీరు వెంకటేష్ ఎందుకు చెప్తున్నారు? 2019 టీడీపీలో నుండి వైసీపీలోకి వచ్చారు బలరాం గారు స్థానికంగా రామకృష్ణాపురంలో పుట్టి పెరిగారు. వెంకటేష్ బాబు గారు కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. విద్యాభ్యాసం కానీ విఆర్ఎస్ కాలేజీలో కానీ చదివి ఉన్నాడు. ఆయన అభివృద్ధి బాగుంది. తర్వాత పోతే గొడవలు లేవు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేవు, రోడ్లు కానీ అభివృద్ధి కానీ బలరాం గారు ఆధ్వర్యంలో కానీ అది వెంకటేష్ బాబు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ బాగా అభివృద్ధి పనులు జరిగాయి. ఇబ్బంది లేదు, అంత సకాలంలో బాగుంది. పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ప్రతి సామాజిక వర్గంలోకి వెళ్ళి పలకరించడం కానీ మాట్లాడదాన్ని కానీ అన్ని మంచి చెడ్డ బాగుంది. ఇక్కడ ఆమంచి గారు లోకల్ వ్యక్తి అని చెప్తున్నారు, వీళ్ళేమో లోకల్ వ్యక్తులు కాదు అని చెప్తున్నారు. దానికి ఏంటి సమాధానం? లోకల్ నాన్ లోకల్ కాదన్న, ఇక్కడ కావాల్సింది అభివృద్ధి కావాలా, జనంలో మమేకం కావాలా, జనం ఓటింగ్ వేసేది కావాలన్న, లోకల్ నాన్ లోకల్ కాదు. ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు లోకల్లో ఉండొచ్చు, నాన్ లోకల్లో ఉండొచ్చు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ నుండి ఎక్కడికి రావచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కావాలా, మన నియోజకవర్గంలో నాయకుడు అనేవాడు సరిగ్గా పరిపాలించాలా, అది మనకి ఇంపార్టెంట్. మాకైతే ముమ్మాటికి 100కి 102% మాకు వెంకటేష్ బాబు గారే కావాలి.
ఇక్కడ ఆమంచి గారు కానీ ఇటుపక్క మాలకొండయ్య గారు కానీ ఎందుకు గెలవకూడదు ఈ నియోజకవర్గంలో? అది జనాల్లో మంచితనం లేదండి. ఉమ్, జనాల్లో మంచితనం కావాలా, జనాన్ని మమేకం చేయాలా. జనం అందరూ కోరుకుంటుంది ఏంటంటే మాకు మంచి కావాలా, అభివృద్ధి కావాలా, మాకు వెంకటేష్ బాబు కావాలని కోరుకుంటున్నారు. జనం నాడి ఎట్టుంది, ఉమ్, మాకు వెంకటేష్ బాబు కావాలి అని కోరుకుంటున్నారు. ఉమ్. ఇప్పుడు జనం బట్టే కదా వెళ్ళేది ఓటింగ్. అవును. అయితే ఇక్కడ ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరి వల్ల మంచి జరిగిద్దన్న ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికలు ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నారు? అయితే మాకు వెంకటేష్ బాబు గారే మంచి చేస్తారు. వెంకటేష్ బాబు గారికి మేము మద్దతు, వెంకటేష్ బాబు గారిని గెలిపించుకుంటాం.